కనుక స్మోకింగ్ మానలేకపోతున్నారు అంటే ఐ థింక్ దానికి విల్ పవర్ కావాలి, సరైన కౌన్సిలింగ్ కావాలి, రిహాబ్, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. నికోటిన్ అనేది చాలా అడిక్టివ్ అండి. సో ఆ నికోటిన్ ఒకసారి అలవాటు పడితే వాళ్ళతో అంత ఈజీ కాదు యాక్చువల్గా. కానీ ఒకసారి తీర్మానం చేసుకుంటే రైట్ కౌన్సిలింగ్ ఉండి, సపోర్ట్ సిస్టమ్ ఉండి, నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మనము తీర్మానం చేసుకుంటే వదిలిపెట్టడం కష్టం కాదు, ఎక్స్క్యూజ్ ఇవ్వక్కర్లేదు. ఈ రోజు 10, రేపు 5, ఎల్లుండి అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year ఐ విల్ రెడ్యూస్. చాలా రకాలుగా తీర్మానం చేసుకుంటుంది. ద బెస్ట్ వే ఈస్ స్టాప్ కంప్లీట్లీ. ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. వన్ వే అంటే నేను స్మోక్ చేసి వదిలేను కాదు కానీ, బట్ దట్ ఇస్ వన్ వే ఆఫ్ రాడికల్ చేంజ్ అనమాట. సో ఎందుకు వదలలేకపోతున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మీకు బీడీ ఇండస్ట్రీ చూడండి. ఈ ఇండస్ట్రీ ఎట్లా అంటే ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు దేర్ ఎకానమీ అండ్ లైవ్లీహుడ్స్. సో ఇప్పుడు బీడీ మీరు ఉత్పత్తిని మానిపించేయమంటే ఇన్ని లక్షల మంది వీధిలో పడతారు కాబట్టి మనకు అదొక ఓటు బ్యాంకు. అది మానిపించేస్తే వాళ్ళందరి మీద వచ్చి మీరు ఏం చేస్తారంటారు. సో దెర్ ఇస్ సమ్ వే ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ అండ్ వీఆర్ లివింగ్ విత్ దెమ్. ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ అనేటువంటిది మనం ఏదో ఈ డిస్కషన్లో ఇవ్వలేము.